Hi students, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. లాస్ట్ క్లాస్లో మనం C++లో ఫ్రెండ్ ఫంక్షన్స్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్లో డిస్కస్ చేసాం కదా. అంటే సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ది ప్రైవేట్ డేటా ఆఫ్ ఏ క్లాస్ త్రూ ఏ నాన్ మెంబర్ ఫంక్షన్, ఒక నాన్ మెంబర్ ఫంక్షన్ ద్వారా ఒక క్లాస్లో ఉన్నటువంటి ప్రైవేట్ డేటాని యాక్సెస్ చేసుకోవాలి అంటే దెన్ వీ కెన్ యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రెండ్ ఫంక్షన్ because it is not a member of the class but it can access the private data. సేమ్ అదే విధంగా మనం అక్కడ ఏం చేస్తున్నామంటే సమ్ ఫంక్షన్స్ని మాత్రమే నాన్ మెంబర్ ఫంక్షన్స్గా డిక్లేర్ చేసి సమ్ యాక్సెస్ చేసుకుంటున్నాం. అలా కాకుండా ఏ హోల్ క్లాస్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ ఏ ఫ్రెండ్ టు అనదర్ క్లాస్. మనం ఒక పర్టికులర్ ఫంక్షన్ని ఒక క్లాస్కి ఫ్రెండ్ లాగా కాకుండా పూర్తిగా ఒక క్లాస్ మొత్తాన్నే కావాలంటే మనము మరొక క్లాస్కి ఫ్రెండ్గా డిక్లేర్ చేసుకోవచ్చు. అది ఎలా యూస్ చేస్తారు అనేది దానికి సంబంధించిన సింటాక్స్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, జనరల్గా మనం ఒక క్లాస్ని డిక్లేర్ చేసే సింటాక్స్ తెలుసు కదా మనకి. క్లాస్ నేమ్ స్పెసిఫై చేస్తాం. దెన్ ప్రైవేట్ సెక్షన్లో సమ్ మెంబర్స్, దెన్ పబ్లిక్ సెక్షన్లో సమ్ మెంబర్స్ని డిక్లేర్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ క్లాస్కి మనం ఇతర క్లాస్ అంటే అనదర్ క్లాస్ ఏదైతే దీనికి వన్ ఆఫ్ ది ఫ్రెండ్గా స్పెసిఫై చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని సేమ్ ఫ్రెండ్ అనే కీవర్డ్ ఉపయోగించుకొని ఫ్రెండ్ అనే కీవర్డ్ ఉపయోగించి తర్వాత సేమ్ క్లాస్ నేమ్ ఆ క్లాస్ యొక్క నేమ్ జస్ట్ ఇలా డిక్లేర్ చేయొచ్చు. ఓకేనా. హియర్ దిస్ క్లాస్ ఇట్ ఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ క్లాస్. ఈ క్లాస్లో ఉన్న మెంబర్ కాదు, ఇట్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ దిస్ క్లాస్. ఈ క్లాస్కి ఇది ఒక ఫ్రెండ్ క్లాస్. ఇట్ కెన్ యాక్సెస్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ దిస్ క్లాస్ ఇన్ దిస్ క్లాస్. ఈ క్లాస్లో ఉన్నటువంటి మొత్తం మెంబర్స్ అంతా కూడా ఈ క్లాస్లో మనం యూస్ చేసుకోవచ్చు. ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఏ మెంబర్స్. పబ్లిక్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీ అదర్ ఫంక్షన్ అవుట్ ఆఫ్ ది క్లాస్. మెయిన్గా ప్రైవేట్ మెంబర్స్. ఈ క్లాస్లో ఉన్నటువంటి ఆల్ ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ ఏ మెంబర్స్ ఉన్నా సరే మొత్తం ఆ డేటాను అంతా కూడా మనము ఈ ఫ్రెండ్ క్లాసెస్లో యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎలా రాయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సపోజ్ చూడండి, క్లాస్ యాష్ ఇంక్లూడ్ iostream .h or iostream using namespace std. ఓకే. దెన్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ క్లాస్ ఏ అనే ఒక క్లాస్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. క్లాస్ ఏ విత్ మెంబర్స్ ప్రైవేట్ సెక్షన్లో ఇంట్ ఎక్స్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాను. పబ్లిక్ సెక్షన్లో జస్ట్ నేను ఈ వాల్యూని రీడ్ చేసుకుంటాను యూజింగ్ వన్ మెంబర్ ఫంక్షన్ వాయిడ్ గెట్ఎక్స్ అనే ఒక మెంబర్ ఫంక్షన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ డేటాని రీడ్ చేసుకుంటాను. cout /n ఎంటర్ x value cin x value రీడ్ చేసుకుంటున్నాను. ఇవి డైరెక్ట్గా మెంబర్ ఫంక్షన్ కాబట్టి డైరెక్ట్గా రీడ్ చేసుకుంటాను. ఓకే. దీనికి ఈ క్లాస్ ఏకి నేను అనదర్ క్లాస్ని ఒక ఫ్రెండ్ క్లాస్గా డిక్లేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్ క్లాస్ సి. ఇక్కడ నేను క్లాస్ నేమ్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తున్నాను. ఓకే. క్లాస్ సి అనేది దీనికి వన్ ఆఫ్ ది ఫ్రెండ్ క్లాస్గా డిక్లేర్ చేసుకున్నాను. సేమ్ ఫ్రెండ్ ఫంక్షన్స్ని ఎలాగైతే మనము ఏ క్లాస్లో అయితే దాన్ని నాన్ మెంబర్ ఫంక్షన్గా యూస్ చేయాలనుకుంటున్నామో, ఏ క్లాస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవాలనుకుంటామో ఆ క్లాస్లో ఫస్ట్ డిక్లరేషన్ చేయాలి అని చెప్పాం కదా. సేమ్ అదేవిధంగా ఏ క్లాస్కి అయితే మనం పూర్తిగా ఆ క్లాస్ని మరొక క్లాస్కి ఫ్రెండ్గా క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్లో ఒక క్లాస్ని మనం ఇలా డిక్లేర్ చేసుకోవాలి. అంటే ఏదైతే ఫ్రెండ్ క్లాస్గా పెట్టుకోవాలనుకుంటామో ఆ క్లాస్ని ఇలా డిక్లేర్ చేయాలి. ఓకే. అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక క్లాస్ బి విత్ డెఫినేషన్ ప్రైవేట్ సెక్షన్లో ఇక్కడ నేను జస్ట్ ఇంట్ y అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఇక్కడ నేను పబ్లిక్లో వాయిడ్ గెట్
వై అనే ఒక నార్మల్ మెంబర్ ఫంక్షన్ ఫర్ రీడింగ్ వై వాల్యూ cout /n ఎంటర్ వై వాల్యూ ఎంటర్ చేయమని చెప్పి రీడ్ చేసుకుందాం. cin y. ఓకే, దెన్ ఇక్కడ కూడా దీనికి వన్ ఆఫ్ ది మెంబర్గా ఈ క్లాస్ మొత్తానికి ఫ్రెండ్ క్లాస్గా ఫ్రెండ్ క్లాస్ సిని ఇక్కడ దీనికి కూడా మెంబర్గా డిక్లేర్ చేసుకుంటున్నాను, ఫ్రెండ్ క్లాస్గా డిక్లేర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ ఫ్రెండ్ క్లాస్ ఏదైతే ఉందో దాని యొక్క డెఫినేషన్ రాస్తాను. ఓకే, క్లాస్ సి ఇప్పుడు దీని యొక్క డెఫినేషన్ ఇప్పుడు ఈ క్లాస్ సి అన్నాం అనుకోండి, ఇది కూడా ఒక క్లాసే కదా, దీంట్లో కూడా సమ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఉండొచ్చు కదా. కాబట్టి ఇక్కడ నేను ప్రైవేట్ సెక్షన్ కింద సింపుల్గా సమ్ ఇంట్ ఎస్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు పబ్లిక్ సెక్షన్ కింద ఇప్పుడు నేను ఫంక్షన్ని డిక్లేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటి ఆ ఫంక్షన్ అంటే నార్మల్ ఫంక్షన్, మెంబర్ ఫంక్షన్. దీంట్లో వాయిడ్ సమ్ అనే ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నాను. ఈ సమ్ అనే ఫంక్షన్కి ఇప్పుడు నేను ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను. పబ్లిక్ సెక్షన్లో ఇక్కడ నేను పబ్లిక్ సెక్షన్ కింద వాయిడ్ సమ్ అనే ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేసి దానికి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తున్నానంటే క్లాస్ ఏలో ఉన్నటువంటి ప్రైవేట్ డేటా ఎక్స్ దీన్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇతర క్లాసెస్లో ఉన్నటువంటి ప్రైవేట్ డేటాని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవాలి. అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ మెంబర్ కదా, నాన్ మెంబర్ లాగానే కదా, ఇది కూడా నాన్ మెంబర్ ఫంక్షన్. ఇట్ ఈజ్ నాన్ మెంబర్ ఫంక్షన్ సమ్ అనేది. మరి ఎట్లా యాక్సెస్ చేసుకుంటామంటే త్రూ ది ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ క్లాస్. ఈ క్లాస్ యొక్క క్లాస్ నేమ్ వచ్చి ఏ, కాబట్టి ఏ దానికి ఆబ్జెక్ట్ 1 అనుకుందాం. అదేవిధంగా బి అనే క్లాస్లో ఉన్న వై అనే ప్రైవేట్ డేటాని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం. దీని యొక్క ఆబ్జెక్ట్ క్లాస్ నేమ్ బి, ఆబ్జెక్ట్ 2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీని యొక్క డెఫినేషన్. ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నాకు ఏ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఓబీజే 1 డాట్ ఏ అనే క్లాస్ నుంచి ఎక్స్ అనే వాల్యూని రీడ్ చేసుకుంటా ప్లస్ ఓబీజే 2 డాట్ వై బి అనే క్లాస్ నుంచి వై అనే వాల్యూని రీడ్ చేసుకుంటున్నాం, కాల్ చేసుకుంటాం. ఆ రెండింటిని యాడ్ చేసి వచ్చిన వాల్యూని సమ్లో స్టోర్ చేయనున్నాం. స్టోర్ చేసిన తర్వాత cout /n ది సమ్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఇక్కడ ఏంటి సమ్ ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి ఎస్. ఓకే, దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ వాయిడ్ సమ్ ఫంక్షన్. వాయిడ్ సమ్, ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ క్లాస్ సి అనే క్లాస్ యొక్క మెంబర్ ఫంక్షన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ క్లాస్ యొక్క నిర్వచనం ఇక్కడ అయిపోయింది. సారీ, ఇది ఫంక్షన్ క్లోజింగ్, దెన్ క్లాస్ సి యొక్క డెఫినేషన్ ఎండ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మెయిన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్లో ఇప్పుడు నేను ఏ అనే క్లాస్ యొక్క ప్రాపర్టీని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం, ప్రైవేట్ ప్రాపర్టీని. బి అనే క్లాస్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీని యాక్సెస్ చేస్తున్నాం. అంటే ఏ అనే క్లాస్కి బి అనే క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఏ అనే క్లాస్కి A1 అనే ఒక ఆబ్జెక్టు, బి అనే క్లాస్కి B1 అనే ఒక ఆబ్జెక్టు, సి అనే క్లాస్కి కూడా మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఆ మెంబర్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే వాయిడ్ సమ్ ఇట్ ఈజ్ ఏ మెంబర్ ఫంక్షన్ ఆఫ్ ది క్లాస్ సి. సో ఆ వాయిడ్ సమ్ అనే ఫంక్షన్ నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే సి అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ద్వారానే ఎగ్జిక్యూట్ చేయగలను. సో సి అనే క్లాస్కి C1 అనే ఒక ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ గెట్ ఎక్స్ ఈ ఫంక్షన్ రేజ్ అవ్వాలి. ఇది ఈ ఎక్స్ వాల్యూ రీడ్ చేసుకోవాలి. ఇది ఎక్కడుంది? ఏ అనే క్లాస్లో ఉంది. ఏ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఏమి? A1 డాట్ గెట్ ఎక్స్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. దట్ మీన్స్ నౌ ఐఎమ్ యాక్సెసింగ్ ది మెంబర్ ఫంక్షన్ గెట్ ఎక్స్ through the object of this class A1 using dot operator. Same అదేవిధంగా y వాల్యూ రీడ్ చేసుకోవాలంటే B1 డాట్ గెట్ y అనే ఫంక్షన్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ సమ్ అనేది ఏ క్లాస్కి సంబంధించింది? సి అనే క్లాస్కి ఆబ్జెక్ట్ ఏమి? C1 డాట్ సమ్
ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఫ్రెండ్ ఫంక్షన్స్ని మనం కాల్ చేసేటప్పుడు ఎటువంటి ఆబ్జెక్ట్ని యూజ్ చేయం, జస్ట్ నార్మల్ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామో అలా చేస్తాం అంతే. ఇది క్లాస్ సి అనేది ఎంటైర్ ఫ్రెండ్ క్లాస్, అంతేగాని ఇక్కడ వాయిడ్ సమ్ అనేది ఇక్కడ నేను దాని ఫ్రెండ్ ఫంక్షన్గా డిక్లేర్ చేయలేదు. ఓకేనా, కాబట్టి మనం ఇక్కడ అది మెంబర్ ఫంక్షన్ ఆఫ్ సి అనే క్లాస్ అది మెంబర్ ఫంక్షన్ కాబట్టి సి అనే ఆబ్జెక్ట్ ద్వారా ఆ ఫంక్షన్ని యాక్సెస్ చేసుకోవాలి. c1.sum విత్ పారామీటర్స్. ఏ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్, ఏ అనే ఆబ్జెక్ట్ ఏమి a1, బి అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ b1, a1 b1 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాం. ఓకేనా, ఈ విధంగా మెయిన్ ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తుంది, a1.getX అంటే కంట్రోల్ ఇమీడియట్గా a1 అంటే ఏ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్టు, ఏ అనే క్లాస్లో getX అనే ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కంట్రోల్. మళ్ళీ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ b1.getY అంటే b1 అనేది b అనే క్లాస్ యొక్క ఆబ్జెక్టు. అగైన్ ఇట్ ట్రాన్స్ఫర్ ది కంట్రోల్ టు ది క్లాస్ b అండ్ ఎగ్జిక్యూట్స్ ది getY ఫంక్షన్. ఇట్ రీడ్స్ ది y వాల్యూ. దెన్ c1.sum ఇక్కడ a1 b1 అంటే ఈ 2 ఆబ్జెక్ట్స్ని పారామీటర్స్గా పాస్ చేసాం. a1 b1 అంటే ab క్లాసెస్లో ఉన్నటువంటి వాల్యూస్, x వాల్యూ y వాల్యూ. బట్ దోస్ ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ దీస్ క్లాస్ సి అనే క్లాస్లో అవి మెంబర్స్ కాదు. దే ఆర్ బిలాంగ్స్ టు ప్రైవేట్ డేటా ఆఫ్ అనదర్ క్లాసెస్, ఇతర క్లాసెస్ యొక్క ప్రైవేట్ డేటా అది. కానీ ఆ ప్రైవేట్ డేటాని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకునే అధికారం ఉంది. ఎందుకు అంటే బికాస్ దిస్ క్లాస్ సి ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ది ఫ్రెండ్ ఆఫ్ దోస్ 2 క్లాసెస్. ఆ 2 క్లాసెస్లోనూ ఏబి రెండిట్లోనూ ఈ సి అనే క్లాస్ని ఏం చేసాం, ఫ్రెండ్ క్లాస్గా డిక్లేర్ చేస్తున్నాం. కాబట్టి ఇదేం చేస్తుందంటే ఈ ఏ క్లాస్లో అయితే ఈ ఫ్రెండ్ క్లాస్ డిక్లేర్ చేస్తున్నామో ఆ క్లాస్లో ఉన్నటువంటి ప్రైవేట్ డేటాని యాక్సెస్ చేసుకునే అధికారము ఈ ఫ్రెండ్ క్లాస్కి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ వైలేటింగ్ డేటా ఎన్క్యాప్సులేషన్ అండ్ డేటా హైడింగ్ కాన్సెప్ట్స్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్రెండ్ అనేది యూజ్ చేస్తున్నాము అంటే వీఆర్ ఎలిమినేటింగ్ వీఆర్ వైలేటింగ్ ది రూల్స్ ఆఫ్ డేటా హైడింగ్. డేటా హైడింగ్ అనే రూల్స్ని మనము ఓవర్కమ్ చేసేసి వీఆర్ నాట్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ ఫర్ ది డేటా. ఓకే, వీటిని చాలా తక్కువ కేసెస్లో అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫ్రెండ్ ఫంక్షన్స్ని కానీ లేదా ఫ్రెండ్ క్లాసెస్ని కానీ యూజ్ చేసుకుంటారు. ఓకే స్టూడెంట్, దిస్ ఈజ్ అబౌట్ హౌ టు యూజ్ ఫ్రెండ్ క్లాసెస్ ఇన్ C++ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. దీని మీద మీకు ఎగ్జామ్లో యూజీలో జనరల్గా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. జనరల్ బేసిక్స్ మీద క్లాస్ ఆబ్జెక్ట్ మెథడ్ మీద అడగలేదు అనుకోండి, అప్పుడు ఫ్రెండ్ రైట్ అబౌట్ ఫ్రెండ్ ఫంక్షన్స్ అండ్ ఫ్రెండ్ క్లాసెస్ యూజ్డ్ ఇన్ C++ అన్నారు అనుకోండి. అప్పుడు ఫ్రెండ్ ఫంక్షన్ అంటే ఏమి, ఫ్రెండ్ క్లాస్ అంటే ఏమి, నిర్వచనం, ఫ్రెండ్ ఫంక్షన్ నిర్వచనం రాయాలి. తర్వాత వాట్ ఆర్ ది రూల్స్ ఫర్ డిక్లేరింగ్ ఫ్రెండ్ ఫంక్షన్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇన్ ది సేమ్ వే ఫ్రెండ్ క్లాస్ అంటే నిర్వచనం రాయండి, విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్లో ఒకసారి సిస్టమ్ మీద కూడా ప్రాక్టికల్గా స్టూడెంట్స్ ఇంతవరకు మనము థియరిటికల్గా చూసాం కదా, ఫ్రెండ్ క్లాస్ని ఎలా మనం C++ క్లాసెస్లో డిక్లేర్ చేసుకుంటాము అనేది. దానికి సంబంధించినటువంటి సేమ్ అదే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగానే టైప్ చేసి పెట్టాను, ఎందుకంటే మళ్ళీ మనకి టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది అనేసి. ఎందుకంటే ఆల్రెడీ నేను బోర్డు మీద చెప్పేశాను కాబట్టి జస్ట్ ఇక్కడ మీకు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపెట్టడానికి మాత్రమే ఈ ప్రాక్టికల్ పార్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను క్లాస్ ఏ అనేసి ఒక క్లాస్, ఇందులో ప్రైవేట్ సెక్షన్ కింద ఎక్స్ అనే ఒక డేటాని, ఆ డేటా ఐటెంని మనం రీడ్ చేసుకోవడానికి ఆ క్లాస్లో వన్ మెంబర్ ఫంక్షన్ getX అనేసి స్పెసిఫై చేసి అందులో ఎక్స్ వాల్యూని రీడ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఈ ఏ అనే క్లాస్కి ఫ్రెండ్ క్లాస్ సి అనే ఒక క్లాస్ని ఏ అనే క్లాస్కి ఫ్రెండ్ క్లాస్గా డిక్లేర్ చేస్తున్నాను. అంటే ఏంటి అంటే ఈ ఏ అనే క్లాస్లో ఉన్నటువంటి ప్రైవేట్ డేటా మెంబర్స్ అంతా కూడా సి అనే క్లాస్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే దిస్ క్లాస్ సి ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ఏ యొక్క ఫ్రెండ్ కాబట్టి ఏలో ఉన్నటువంటి ప్రైవేట్ డేటాను యాక్సెస్ చేసుకునే అధికారం సికి కూడా ఉంటుంది. సేమ్ అదేవిధంగా క్లాస్ బిలో *y అనే ఒక ప్రైవేట్ డేటాను డిక్లేర్ చేసుకున్నాం. దాన్ని రీడ్ చేసుకోవడానికి ఒక మెంబర్ ఫంక్షన్ వాయిడ్ getY అనేసి అందులో y వాల్యూ రీడ్ చేసుకుంటున్నాం. ఈ బి అనే క్లాస్లో కూడా ఏం చేస్తున్నాం అంటే ఫ్రెండ్ క్లాస్ సి, సేమ్ అదే క్లాస్ సిని బికి కూడా వన్ ఆఫ్ ది ఫ్రెండ్గా డిక్లేర్ చేస్తున్నాను. అంటే సి అనే క్లాస్ ఎవరెవరికి ఫ్రెండ్ అంటే ఏ అనే క్లాస్కి ఫ్రెండ్, బి అనే క్లాస్కి ఫ్రెండ్. అంటే సి అనే క్లాస్ ఏలో ఉన్న ప్రైవేట్ డేటానే యాక్సెస్ చేసుకుంటుంది, అదేవిధంగా బి క్లాస్లో ఉన్నటువంటి ప్రైవేట్ డేటానే యాక్సెస్ చేసుకుంటుంది. కానీ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేదు. ఎలా యాక్సెస్ చేసుకుంటుంది అంటే
త్రూ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ దట్ క్లాసెస్. ఓకే, ఇప్పుడు నేను క్లాస్ సి యొక్క డెఫినేషన్ చూడండి. ప్రైవేట్ సెక్షన్లో దీనికి సమ్ డేటా ఎక్స్ అనేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. పబ్లిక్ సెక్షన్లో దీనికి సంబంధించిన మెంబర్ ఫంక్షన్ సి అనే క్లాస్కి సంబంధించిన మెంబర్ ఫంక్షన్ వాయిడ్ సమ్ అనేసి ఒక ఫంక్షన్ తీసుకున్నాను. దీనికి పారామీటర్స్గా ఏం చేస్తున్నానంటే ఏ అనే క్లాసులో ఉన్నటువంటి ఎక్స్ వాల్యూని బి అనే క్లాస్లో ఉన్నటువంటి వై వాల్యూని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అవి మనకి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేం కాబట్టి ఏ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు ఎక్స్ వాల్యూని. అదేవిధంగా వై వాల్యూ కావాలంటే బి అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి వాటి యొక్క ఆబ్జెక్ట్స్ని నేను ఇక్కడ పారామీటర్స్గా పాస్ చేస్తున్నాను సమ్ అనే ఫంక్షన్కి. ఏ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ 1 అనుకుంటున్నాను, బి అనే క్లాస్కి ఆబ్జెక్ట్ 2 అనుకుంటున్నాను. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ 1 డాట్ ఎక్స్ ప్లస్ ఆబ్జెక్ట్ 2 డాట్ వై. ఓకే, సమ్ వాల్యూని ప్రింట్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో ఏ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ A1, బి అనే క్లాస్కి B1, సి అనే క్లాస్కి C1 అనేసి 3 ఆబ్జెక్ట్స్ డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఏ అనే క్లాస్లో నాకు గెట్ ఎక్స్ అనే ఒక మెంబర్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ A1 డాట్ గెట్ ఎక్స్ ద్వారా యాక్సెస్ చేసుకుంటున్నాను. అదేవిధంగా బి అనే క్లాస్లో ఒక మెంబర్ ఫంక్షన్ గెట్ వై అనే మెంబర్ ఫంక్షన్ ఉంది, దాన్ని మనం యాక్సెస్ చేసుకోవాలి. కాబట్టి బి క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ B1 డాట్ గెట్ వై ద్వారా యాక్సెస్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ సోన్స్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎంటర్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేసి అడుగుతాయి, మనం ఎక్స్ వై వాల్యూస్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత సి అనే క్లాస్కి కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. ఇప్పుడు సి అనే క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ ఏంటి, వాయిడ్ సమ్ అనే మెంబర్ ఫంక్షన్. ఇది ఎక్కడుందంటే సి అనే క్లాస్. సి అనే క్లాస్ మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ C1 డాట్ సమ్. దానికి పారామీటర్స్ ఏంటి, ఏ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్టు ప్లస్ బి అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఈ రెండింటిని పాస్ చేస్తాం కదా. ఏ యొక్క ఆబ్జెక్ట్ ఏమి A1 బి యొక్క ఆబ్జెక్ట్ ఏమి ఇక్కడ మనం డిక్లేర్ చేసింది B1. ఆ రెండింటిని ఇక్కడ నేను పారామీటర్స్గా పాస్ చేశాను. ఓకేనా, ఇప్పుడు A1 డాట్ ఎక్స్ వాల్యూని తర్వాత A1 డాట్ ఎక్స్ వాల్యూని ఆబ్జెక్ట్ 1 డాట్ ఎక్స్గా, తర్వాత B1 డాట్ వై వాల్యూని ఆబ్జెక్ట్ 2 డాట్ వైగా యాక్సెస్ చేసుకుంటుంది, సమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ ఎంటర్ ఎక్స్ వాల్యూ నేను సపోజ్ 5 ఇచ్చాను. ఎంటర్ వై వాల్యూ సపోజ్ 10 ఇస్తున్నాను. ఎక్స్ వాల్యూ 5 ఇచ్చాను, వై వాల్యూ 10 ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ది సమ్ ఈజ్ ఈక్వల్ టు 15. ఓకేనా, ఈ విధంగా మనము డిఫరెంట్ క్లాసెస్లో ఉన్నటువంటి ప్రైవేట్ డేటాని మనం ఇతర క్లాసెస్లో కూడా యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే డిఫరెంట్ క్లాసెస్లో ఉన్నటివి ప్రైవేట్ డేటాని అప్పుడు మనం చాలా మెంబర్ ఫంక్షన్స్ని పబ్లిక్ సెక్షన్లో డిక్లేర్ చేసి మళ్ళీ వాటినన్నింటినీ మరొక ఫంక్షన్లో యాక్సెస్ చేసుకొని అలా ఎక్కువ ఫంక్షన్స్ని మెయింటైన్ చేయడానికి బదులుగా ఇలా మనం సింపుల్గా ఫ్రెండ్ క్లాసెస్ని యూస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక ఫ్రెండ్ క్లాస్ అనేది ఏ క్లాస్లో అయితే డిక్లేర్ చేస్తామో ఆ క్లాస్లో ఉన్నటువంటి మొత్తం ప్రైవేట్ డేటానంతా కూడా యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ దీనికి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఫ్రెండ్ క్లాసెస్ని యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫ్రెండ్ అంటానే ఈ కాన్సెప్ట్ వచ్చి మనకి ఈ డేటా హైడింగ్ ఎన్క్యాప్సులేషన్కి ఆపోజిట్ ప్రాసెస్ ఇవి. అంటే పూర్తిగా డేటా హైడింగ్ ఎన్క్యాప్సులేషన్ అనేది మనం అప్లై చేయలేము, దాన్ని వైలేట్ చేస్తున్నాం. అంటే ఆ రూల్ని బ్రేక్ చేసి డేటాని ఫ్రీగా అలో చేసేస్తున్నాం. కాబట్టి ఈ కాన్సెప్ట్ని వీలైనంత తక్కువగా మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూస్ చేసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.